మహబూబ్ నగర్ లో రుచికరమైన ఫుడ్ నిలయం మన యూబీ ఫుడ్ పార్క్. పిస్తా హౌస్ లో ఇప్పుడు అద్భుతమైన ధమాకా ఆఫర్. యూబీ ఫుడ్ పార్క్ పిస్తా హౌస్ స్థాపించి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్ ని తీసుకువచ్చింది. యూబీ ఫుడ్ పార్క్ పిస్తా హౌస్ మా ప్రత్యేక ఆఫర్ రుచికరమైన ఆహారం ఏదైనా సరే 10% తగ్గింపు తీసుకువచ్చింది. ఈ ఆఫర్ ని మీరు పొందాలంటే 1 అక్టోబర్ రోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి మా యూబీ ఫుడ్ పార్క్ పిస్తా హౌస్ ను వీక్షించండి. యూబీ ఫుడ్ పార్క్ పిస్తా హౌస్ లో రుచికరమైన వంటకాలను ఆస్వాదించండి. మా ఆనందంలో చేరండి, తగ్గింపును పొందండి. యూబీ ఫుడ్ పార్క్ పిస్తా హౌస్, మహబూబ్ నగర్. నమస్కారం. NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. నాగర్ కర్నూలు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మొహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలో అక్టోబర్ 29న నిర్వహించనున్న టాలెంట్ టెస్టుకు సంబంధించిన స్టడీ మెటీరియల్ పట్టణంలోని మేరాజ్ మసీద్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేరాజ్ మసీద్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు అల్హాజ్ మొహమ్మద్ ముబీన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ మిలాద్ ఉల్ నబీ సందర్భంగా ప్రవక్త మొహమ్మద్ ముస్తఫా సలాలుల్లాహ అలైహి వసల్లం జన్మదిన వేడుకల్లో భాగంగా ఆయన పవిత్ర వ్యక్తిత్వాన్ని నేటి తరానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మేరాజ్ మసీద్ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ ఆఫ్ సిరత్ ఉల్ నబీ నిర్వహించనున్నట్టు తెలిపారు. 10 నుంచి 20 సంవత్సరాలలోపు వయసు గల ముస్లిం మైనార్టీ విద్యార్థులకు 2 గ్రూపులుగా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులు అందజేస్తామన్నారు. కమిటీ ప్రతినిధులు ఆయా గ్రామాలకు చేరుకొని ఫారాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని వక్ఫ్ కార్యాలయం పక్కన బెస్ట్ ప్రింటర్స్, మేరాజ్ మసీద్ పక్కన ఎంఆర్ ఇంటర్నెట్ తో పాటు ఆయా మసీదుల ఇమాం మౌజన్ల వద్ద దరఖాస్తుల ఫారాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ముస్లిం మైనార్టీ ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను పరీక్ష రాయించాలని కోరారు. ఉర్దూ, రోమన్, ఇంగ్లీష్, రోమన్, తెలుగులో కంటెంట్ మెటీరియల్ అందుబాటులో ఉందన్నారు. ఉర్దూ, రోమన్, ఇంగ్లీష్, రోమన్, తెలుగులో కూడా పరీక్ష రాసే వెసులుబాటు ఉందన్నారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలు తీసుకున్న కేంద్రాల్లోని అక్టోబర్ 6వ తేదీలోపు సమర్పించి సీరత్ నబీ టాలెంట్ టెస్ట్ ప్రిపరేషన్ కోసం బుక్ మెటీరియల్ ఉచితంగా పొందవచ్చన్నారు. దరఖాస్తు ఫారానికి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తప్పకుండా జత చేయాలన్నారు. అక్టోబర్ 29 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మేరాజ్ మసీద్ పోలీస్ స్టేషన్ సమీపంలోని యాసిన్ ప్లాజాలో ఈ ప్రతిభా పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. नियर मस्जिद मेराज राहत नगर कॉलोनी नागर कर्नूल में, और फॉर्म दाखिल करने की आखिरी तारीख जो है ना नेक्स्ट जुमा 6 अक्टूबर रखी गई है। मैं सभी ज़िम्मेदारों से नागर कर्नूल के और अतराफ व अकनाफ के मंडल और देहातों के ज़िम्मेदारों से मैं अपील करता हूँ कि जल्द से जल्द जो है ना अपने अपने फॉर्म्स जो है ना ज़िम्मेदारों को पहुँचाते हुए वहाँ से आप लोग मटेरियल हासिल करें। तो उर्दू, रोमन इंग्लिश और रोमन तेलुगु 3 लैंग्वेजेस के अंदर भी अल्हम्दुलिल्लाह बुक्स रेडी हो चुके हैं। तो मैं सभी से गुजारिश कर रहा हूँ, और ख़ास तौर से जो लोग जो हजरात फॉर्म्स नहीं फिलअप करे हैं, तो मैं उनसे भी गुजारिश कर रहा हूँ कि और ख़ास तौर से लड़कियों के लिए पर्दे का माकूल इंतज़ाम रहेगा इंशाअल्लाह वल अज़ीज़, और अपने अपने बच्चों को और बच्चियों को लिखाने की कोशिश करें। जज़ाकल्लाह खैर। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाहि व कफ़ा व सलामुन अला इबादिही लज़ीना इस्तफ़ा, अम्मा बाद। नाज़रीन मुहतरम, माशाअल्लाह टैलेंट टेस्ट एग्ज़ाम के तहत जो मुकाबले होने वाले हैं सीरत नबी सल्लल्लाहु अलैहि वसल्लम के ताल्लुक़ से, उसकी बुक्स आ चुकी हैं। सीरत नबी सल्लल्लाहु तआला अलैहि वसल्लम इस दौर में बेइंतहा इसकी तालीम बहुत अहम ज़रूरत पकड़ चुकी है, और सीरत नबी सल्लल्लाहु अलैहि वसल्लम के ज़रिए से ही हमारे माशरे में जो बुराइयां हैं उसका सद्देबाब किया जा सकता है। मुसलमान बच्चों के दरमियान जो कुछ बेरहरवी बढ़ रही है, बेरोज़गारी है और आज़ादाना ख़यालात हैं, उन तमाम बुराइयों का सद्देबाब सिर्फ सीरत नबी सल्लल्लाहु अलैहि वसल्लम की तालीमात से हो सकता है। हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम की मोहब्बत ईमान की असल है, और प्यारे आका सल्लल्लाहु अलैहि वसल्लम की मोहब्बत के लिए आका सल्लल्लाहु अलैहि वसल्लम की हयात मुबारका के ताल्लुक़ से मालूमात हासिल करना हर मुसलमान की ज़रूरत है। अल्हम्दुलिल्लाह ये एक बहुत बड़ा खुशाइन मौका है हमारे लिए कि हम इस मौके से फ़ायदा उठाएं, और जहाँ तक हो सके अपने मुताल्लिक़ीन, अपने ख़ानदान में, अपने
महल्ले जात में जितने भी अपने अजला में जितने भी बच्चे हमारी नज़रों में हैं, हमें ये कोशिश करनी चाहिए कि उनके सरपरस्तों से ताल्लुकात पैदा करके इस काम को फैलाएं। ये काम किसी एक वक्त का नहीं, किसी एक जमात का नहीं, बल्कि पूरे मुसलमानों का है। हम सब इसमें ज़िम्मेदार हैं और ये एक बहुत बड़ा काम है जो हो रहा है। पिछले साल भी ये काम हुआ था और 500 बच्चे इसमें हिस्सा लिए थे, माशाल्लाह बेहतरीन रिजल्ट आया था। इस साल भी हमारा टारगेट 1000 का था, लेकिन माशाल्लाह से 1000 फॉर्म्स तकसीम हो चुके हैं और मज़ीद फॉर्म्स भी इसके लिए छापे जाने वाले हैं। मैं गुजारिश करता हूं कि ज़्यादा से ज़्यादा इस काम को फैलाइए ताकि हमारी आने वाली नस्लें सीरत नबी सल्लल्लाहु अलैहि वसल्लम की तालीम से आरास्ता हों और वो हम सब के लिए दुआएं देते रहें। अल्लाह ताला से दुआ है कि अल्लाह ताला इस मुबारक काम को कबूल फरमाए। वमा अलैना इल्लल बलाग। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि व कफ़ा व सलामुन अला इबादिहिल लज़ीना इस्तफ़ा अम्मा बाद। नाज़रीन मुहतरम, माशाअल्लाह टैलेंट टेस्ट एग्ज़ाम के तहत जो मुकाबले होने वाले हैं सीरत नबी सल्लल्लाहु अलैहि वसल्लम के ताल्लुक़ से, उसकी बुक्स आ चुकी हैं। सीरत नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम इस दौर में बेइंतहा इसकी तालीम बहुत अहम ज़रूरत पकड़ चुकी है और सीरत नबी सल्लल्लाहु अलैहि वसल्लम के ज़रिए से ही हमारे माशरे में जो बुराइयां हैं उसका सद्देबाब किया जा सकता है। मुसलमान बच्चों के दरमियान जो कुछ बेरहरवी बढ़ रही है, बेरोज़गारी है और आज़ादाना ख़यालात हैं, उन तमाम बुराइयों का सद्देबाब सिर्फ सीरत नबी सल्लल्लाहु अलैहि वसल्लम की तालीमात से हो सकता है। हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम की मोहब्बत ईमान की असल है और प्यारे आका सल्लल्लाहु अलैहि वसल्लम की मोहब्बत के लिए आका सल्लल्लाहु अलैहि वसल्लम की हयात मुबारका के ताल्लुक़ से मालूमात हासिल करना हर मुसलमान की ज़रूरत है। अल्हम्दुलिल्लाह ये एक बहुत बड़ा खुशाइन मौका है हमारे लिए कि हम इस मौके से फ़ायदा उठाएं और जहाँ तक हो सके अपने मुताल्लिक़ीन, अपने ख़ानदान में, अपने महल्ले जात में जितने भी अपने अजला में जितने भी बच्चे हमारी नज़रों में हैं, हमें ये कोशिश करनी चाहिए कि उनके सरपरस्तों से ताल्लुकात पैदा करके इस काम को फैलाएं। ये काम किसी एक वक्त का नहीं, किसी एक जमात का नहीं, बल्कि पूरे मुसलमानों का है। हम सब इसमें ज़िम्मेदार हैं और ये एक बहुत बड़ा काम है जो हो रहा है। पिछले साल भी ये काम हुआ था और 500 बच्चे इसमें हिस्सा लिए थे, माशाल्लाह बेहतरीन रिजल्ट आया था। इस साल भी हमारा टारगेट 1000 का था, लेकिन माशाल्लाह से 1000 फॉर्म्स तकसीम हो चुके हैं और मज़ीद फॉर्म्स भी इसके लिए छापे जाने वाले हैं। मैं गुजारिश करता हूं कि ज़्यादा से ज़्यादा इस काम को फैलाइए ताकि हमारी आने वाली नस्लें सीरत नबी सल्लल्लाहु अलैहि वसल्लम की तालीम से आरास्ता हों और वो हम सब के लिए दुआएं देते रहें। अल्लाह ताला से दुआ है कि अल्लाह ताला इस मुबारक काम को कबूल फरमाए। वमा अलैना इल्लल बलाग। మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.